సార్ పవన్ గారు నమస్తే. మేడం, మీకు ప్యానెల్ పెద్దలందరికీ ఏం నమస్కారం. చెప్తారు? ఇది మా కుటుంబ విషయం అనేది ఒకవైపు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, భారతి గారు. తర్వాత ఖచ్చితంగా మరి ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. ఆ తల్లి అయితే తల్లడిల్లుతున్నటువంటి పరిస్థితులు మరి ఎట్లా చూస్తారు? ఈ అంశానికి సంబంధించి నన్ను కోర్టు బోన్ ఎక్కించారు, 4 గోడల మధ్యలో నన్ను నిలబెట్టారు, చాలా ఇబ్బంది పడుతున్నానంటూ కూడా మాట్లాడారు. ఎట్లా చూస్తారు ఓవరాల్గా? సార్ జనరల్ గా చెప్పుకోవాలంటే నీవు నేర్పిన విద్యనే నీరజాక్ష అని చెప్పి అతను నేర్పించిన విద్యనే ఇప్పుడు కుడితిలో పడిన ఎలకలా కొట్టుకుంటున్నాడు. ఎందుకంటే సార్ పవన్ కళ్యాణ్ గారు న్యాయపరంగా అతను వివాహం చేసుకున్నాడు, ధర్మబద్ధంగానే న్యాయపరంగా వివాహం చేసుకుంటే స్కూల్ పిల్లల ముందు ఒక సీఎం హోదాలో ఉండి నువ్వు నీ ఇష్టానుసారం మాట్లాడావే, ఇష్టం వచ్చినట్లు ఆయన పర్సనల్ గా కమెంట్స్ చేసావే. అది కుటుంబ విషయమే కదా, మీరెందుకు మాట్లాడారు కదా, అంతే కదా. ఆయన విడిచిపెట్టిన భార్యలు ఎవరూ బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి పైన తప్పుడు వ్యాఖ్యానాలు చేయలేదు, తప్పు చేశారని చెప్పలేదు. అలాంటిది అదేదో పెద్ద రాష్ట్రానికి లేకపోతే ఏదో పెద్ద ఉపద్రవం ఉన్నట్లు, ఇదేదో పెద్ద చేయకూడదు చేశారు అన్నట్లు నువ్వు పిల్లల సభలో నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఈ రోజు నువ్వు నీతులు చెప్పకూడదు కదా. ఇతను ఇప్పుడు ఏం నీతులు చెప్తున్నాడండి? మా కుటుంబ వ్యవహారాలలోకి దుష్ట చతుష్టయమైన మీడియా వస్తుంది, లేకపోతే చంద్రబాబు వస్తున్నాడు, పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, నా చెల్లెల్ని స్వయంగా అడ్డు పెట్టుకుని నా పైన యుద్ధం చేస్తున్నారు అని చెప్పి ఇప్పుడు ఎందుకు నువ్వు విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నావు? నువ్వు నేర్పించిన విద్యనే కదా. బయటకు వచ్చినప్పుడు నువ్వు అన్నట్లే అన్ని రకాలుగానే మాట్లాడతారు. ఈరోజు స్వయంగా నీ సొంత చెల్లి చెప్తుంది కదా, ఇతని సొంత చెల్లి ఏమని చెప్తుంది, అతని సొంత మేనల్లుడికి మేనగోడలకి ఆస్తి పంపకాల విషయంలో తన మేనమామ అన్యాయం చేశాడు, ఇది తప్పు, అందుకే నా పోరాటం చేస్తున్నాను, చిన్నపిల్లల దగ్గర ఆస్తిని మొగుడు పిల్లలు ఇద్దరు కుట్ర చేసి లాక్కుంటున్నారని చెప్పి నీ చెల్లెలు అడుగుతుంటే నీ చెల్లె ఇట్లా అడుగుతుందయ్యా, నువ్వు ఇంక సమాజాన్ని ఏం ఉద్ధరిస్తావు? నీ సొంత కుటుంబానికి అన్యాయం చేసినప్పుడు నువ్వు నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి ఎంత గింజుకున్నా ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరినీ కూడా పాయింట్అవుట్ చేసి నా అక్క చెల్లెమ్మలకు నేను అది చేస్తా ఇది చేస్తా అని ఎంత చెప్పినా నీ సొంత చెల్లెకే న్యాయం చేయలేని అడివి ఇంక వీళ్ళకేం చేస్తావని చెప్పి అక్క చెల్లెళ్ళు అడుగుతున్నారు రాష్ట్రంలో. ఇప్పుడు దాన్ని పర్సనల్ విషయం ఎట్లా అంటాం అంటే నీకో న్యాయం ఇతరులకో న్యాయం ఉంటుందా అండి? పవన్ గారు నాకు తెలియక అడుగుతాను. నువ్వు ఏదైనా వేరే నాయకుల పైన నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడచ్చు, నీకు వ్యతిరేకంగా రాజకీయం చేసేవాళ్ళు కానీ నీకు వ్యతిరేక పార్టీల వాళ్ళు కానీ ఎవరైనా ఉండుంటే కనుక పొరపాటున వాళ్ళవి పర్సనల్ విషయాలు కావు, వాళ్ళవి తీసుకురావు. నువ్వు నీ చెల్లి నీ తల్లి రోడ్డుకి కొట్టుకుంటున్నారయ్యా, మీ కుటుంబం అంతా కూడా నడి రోడ్డు మీదకి వచ్చి తన్నుకుంటున్నారు ఆస్తుల గురించి. మరి దాని గురించి మాట్లాడరా అండి? అసలు విషయమే లేని వాటి గురించి తీసుకొచ్చి వేరే నాయకులకి అంటగట్టి అసలు ఎంత దారుణమైన పరిస్థితుల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మరి అప్పుడు ఈ న్యాయ సూక్తులు లేకపోతే నీతి సూత్రాలన్నీ ఎటెళ్ళిపోయి నాకు అర్థం కావట్లేదు పవన్ గారు. ఇప్పుడు నవ్వొస్తుంది అనమాట. నీకు దమ్ముంటే నీ చెల్లి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు. నీ భార్య ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్తుంది నీ చెల్లి భారతిరెడ్డి, కుట్ర చేస్తుంది, నా బిడ్డలకు రావాల్సిన వాటా నా బిడ్డలకు రానియట్లేదు. దో ఇట్ ఈస్ గౌతమ్ గారు అన్నట్లు అది అక్రమార్జితమే అయినా సరే కొట్టుకుంటున్నారు అందరూ. ఆ ఆస్తి కోసం ఇప్పుడు పెద్ద కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది. ఇందులో మరి కౌరవులు ఎవరో పాండవులు ఎవరో అనేది తేల్చేది ఉంది. అక్రమార్జితం కోసమే కొట్టుకుంటున్నారు. మరి ఇంత కొట్టుకుంటున్నప్పుడు నడి రోడ్డు మీదకి వచ్చి ఇంతలా గోల పెట్టుకుని కొట్టుకుంటున్నప్పుడు ప్రజలు మాట్లాడుకోరా అండి? మీరు ఏ స్థాయిలో ఉన్నారు? బాధ్యతాయుతమైన స్థాయిలో ఉన్నది మీరు. ఆ స్థాయిలో ఉండి మీరు ప్రవర్తించాల్సిన ప్రవర్తన ఎటువంటిది? అలాంటివన్నీ వదిలేసి